హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో టుడే క్లాస్ వచ్చేసి మనకు రేపు జరగబోయేటువంటి టీజీటీ సోషల్ స్టడీస్ ఇంగ్లీష్ మీడియంకి సంబంధించిన క్వశ్చన్ పేపర్ అయితే అండి. ఇది టెట్కామ్ టీఆర్టీ 2018లో జరిగినటువంటి క్వశ్చన్ పేపర్ ఇది. సో అందరికీ కూడా చాలా యూస్ఫుల్ అయ్యే క్లాస్ ఇది. సో స్కిప్ చేయకోకుండా ఎండింగ్ వరకు అయితే చూడండి. ఇది మనకు సేమ్ మనము ఎగ్జామ్ ఎలా అయితే రాసామో 160 క్వశ్చన్స్ అయితే ఉంటాయండి. అన్నీ కూడా ఇంగ్లీష్ మీడియంలో ఉంటాయి. సో దీనిలో కూడా పిఐఈ, సైకాలజీ, కరెంట్ అఫైర్స్ అండ్ మనకు జీకే, అలాగే కంటెంట్, మెథడ్, ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా ఇంగ్లీష్ మీడియంలో 160 క్వశ్చన్స్ అయితే ఉంటాయండి. సో వీడియోలో ఉండే ప్రతి క్వశ్చన్ ఇంపార్టెంట్. సో స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు అయితే చూడండి. అలాగే మీకు నచ్చినట్లుగా అయితే మన ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో ఫస్ట్ క్వశ్చన్ కన్నా చూసుకుంటే ఇది క్విక్ రివిజన్ కిందకి అయితే ఉంటుందండి. క్వశ్చన్స్ వాళ్ళే ఆల్రెడీ ఇచ్చారు, మనకు డైరెక్ట్ ఇంకా ప్రాక్టీస్కి అయితే యూజ్ అవుతుంది అనేసి వీడియో అయితే చేస్తానండి. సో ఫస్ట్ క్వశ్చన్ చూసుకుంటే ద ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండిపెండెంట్ ఇండియా ఈజ్, మనకు ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఎవరండి? స్వాతంత్రం ముందు మనకు ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఎవరంటే జవహర్లాల్ నెహ్రూ. సో ఆన్సర్ వచ్చేసి జవహర్లాల్ నెహ్రూ. నెక్స్ట్ క్వశ్చన్, ది గ్యాస్ యూజ్డ్ టు ఎక్స్టింగ్విష్ ఫైర్ ఈజ్, ది గ్యాస్ యూజ్డ్ టు ఎక్స్టింగ్విష్ ఫైర్ ఈజ్ కార్బన్ డయాక్సైడ్, కార్బన్ డయాక్సైడ్. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, ది హెడ్ క్వార్టర్స్ ఆఫ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఈస్ లొకేటెడ్ అట్, హెచ్డిఎఫ్సి యొక్క హెడ్ క్వార్టర్స్ అంటే క్వార్టర్స్, మనకు హెడ్ క్వార్టర్స్ వచ్చేసి లొకేషన్ ఎక్కడ ఉందంటే మనకు ముంబైలో ఉందండి. హెచ్డిఎఫ్సి బ్యాంక్ యొక్క హెడ్ క్వార్టర్స్ ముంబైలో అయితే ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, సో క్వశ్చన్స్ కొంచెం ఫాస్ట్గా అయితే చెప్తున్నానండి. సో సమయం అనేది చాలా తక్కువగా ఉంది కదా. సో సిమ్, ఎస్ఐఎం సిమ్ స్టాండ్ ఫర్, దీనికి ఫుల్ డెఫినేషన్ అడిగారనమాట. సో ఫుల్ డెఫినేషన్ అంటే ఏంటంటే, సిమ్ అంటే మనకు సబ్స్క్రైబర్ ఐడెంటిటీ మోడ్యూల్, సబ్స్క్రైబర్ ఐడెంటిటీ మోడ్యూల్. సో సిమ్ యొక్క ఫుల్ ఫామ్ ఏంటంటే ఇక్కడ సబ్స్క్రైబర్ ఐడెంటిటీ మోడ్యూల్. నెక్స్ట్ వన్, ది నోబెల్ ప్రైజ్ 2017 ఇన్ లిటరేచర్ వాస్ అవార్డెడ్ టు, ది నోబెల్ ప్రైజ్ 2017 ఇన్ లిటరేచర్ వాస్ అవార్డెడ్ వచ్చేసి ఇక్కడ కజువో ఇషిగురో, కజువో ఇషిగురో. నెక్స్ట్ వన్, ది ప్రెజెంట్ గవర్నర్ ఆఫ్ ఆర్బీఐ, ది ప్రెజెంట్ గవర్నర్ ఆఫ్ ఆర్బీఐ. సో ఆర్బీఐ యొక్క ప్రస్తుతం ఉన్న గవర్నర్ ఎవరు అనేసి ఇక్కడ క్వశ్చన్ అండి. శక్తి కాంతదాస్, శక్తి కాంతదాస్. సో ఇక్కడ మనకు 2018ది కాబట్టి ఇక్కడ శక్తి కాంతదాస్ ఇచ్చారండి. బట్ ఇప్పుడు మనకు 2025లో మనం చూసుకుంటే శక్తి మల్హోత్రా అండి. సో శక్తి మల్హోత్రా. నెక్స్ట్ 7th క్వశ్చన్ చూడండి, వరల్డ్ ఉమెన్స్ వాలీబాల్ ఛాంపియన్షిప్ 2018 వాస్ హెల్డ్ అట్. సో ఉమెన్స్ వాలీబాల్ యొక్క ఛాంపియన్షిప్ 2018 అనేది ఎక్కడ మనకు జరిగిందంటే జపాన్లో అయితే ఉండిందండి. సో వరల్డ్ ఉమెన్స్ వాలీబాల్ ఛాంపియన్షిప్ 2018లో జపాన్ అండి. నెక్స్ట్ బిట్, ది ఫస్ట్ ఎబోలా వైరస్ స్పెసియస్ వాస్ డిస్కవర్డ్ ఇన్, ఎబోలా వైరస్ అనేది ఫస్ట్ డిస్కవర్డ్ ఎక్కడ అంటే మనకు 1976 అండి. ది ఫస్ట్ ఎబోలా వైరస్ స్పెసియస్ వాస్ డిస్కవర్డ్ ఇన్ 1976. నెక్స్ట్ క్వశ్చన్, సిటిఆర్ఐ ఈస్ లొకేటెడ్ అట్, సిటిఆర్ఐ ఈస్ లొకేటెడ్ ఎక్కడ మనకు ఉందంటే సిటిఆర్ఐ అనేది రాజమండ్రిలో అయితే ఉంటుంది. సో రాజమండ్రి అండి. సో నా దగ్గర ఏ సోర్స్ లేదండి, యాక్చువల్గా ఓల్డ్ మొబైల్ ఉంటే, సో ఓల్డ్ మొబైల్లో అయితే మీకు చేస్తున్నాను. సో ఎవ్రీ వీడియో చేసేదానికైతే చాలా కష్టం అయితే ఉంటుందండి. సో అది 2 minutes కానివ్వండి, 20 minutes కానివ్వండి, ఏ చిన్న వీడియో చేయాలన్నా కూడా చాలా రిస్క్తో కూడినదండి. సో 10th క్వశ్చన్ చూడండి, ది ఫస్ట్ ఎన్టీఆర్ నేషనల్ అవార్డు 1996 వాస్ అవార్డెడ్ టు, ది ఫస్ట్ ఎన్టీఆర్ అంటే నేషనల్ అవార్డు ఇన్ 1996 వాస్ అవార్డెడ్ టు అక్కినేని నాగేశ్వరరావు గారికి అయితే వచ్చిందండి. సో ఎన్టీఆర్ అంటే ఎన్టీఆర్ నేషనల్ అవార్డు 1996లో ఎవరికి వచ్చిందంటే అక్కినేని నాగేశ్వరరావు గారికి అయితే వచ్చిందండి. నెక్స్ట్ వన్, ది సైక్లోన్ దట్ వాస్ ఎఫెక్టెడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఇన్ డిసెంబర్ 2018 was named as, the cyclone that was affected in Andhra Pradesh in December 2018 was named Pethai అండి. సో పెథాయ్ అంటే మనకు 2018లో వచ్చిన తుఫాన్ నేమ్ ఇక్కడ మనకి ఇచ్చారండి. సో పెథాయ్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ద టైటిల్ గివెన్ టు శ్రీ పొట్టి శ్రీరాములు వాజ్, ద టైటిల్ గివెన్ టు శ్రీ పొట్టి శ్రీరాములు యొక్క మనకు ఏది మనకు ఇవ్వడం అయితే జరిగింది. సో ఆయనకు ఒక టైటిల్ అనేది కేటాయించారు, అదేంటంటే అమరజీవి అనే టైటిల్ అయితే ఈయనకి ప్రదానం చేయబడిందండి. సో అమరజీవి అనేది ఆయనకు ఇవ్వడం అయితే జరిగింది.
నెక్స్ట్ వన్ బిరుదు. నెక్స్ట్ వన్ ద ఫాలోయింగ్ పర్సన్ వాస్ నాట్ రిసిపియంట్ ఆఫ్ భారతరత్న అవార్డ్ ఇన్ 1991. ద ఫాలోయింగ్ పర్సన్ వాస్ నాట్ ఏ రిసిపియంట్ ఆఫ్ భారతరత్న అవార్డ్ ఇన్ 1991. ఎవరికంటే గుల్జారీలాల్ నందా అండి, గుల్జారీలాల్ నందా. నెక్స్ట్ వన్ రాష్ట్రీయ మాధ్యమిక శిక్ష అభియాన్ ఆర్ఎంఎస్ఏ వాస్ లాంచ్డ్ ఇన్. మనకు చూడండి ఆర్ఎంఎస్ఏ మనకి ఏ ఇయర్లో లాంచ్ చేస్తారంటే 2009లో అండి. ఆర్ఎంఎస్ఏ యొక్క ఫుల్ ఫామ్ ఏంటంటే రాష్ట్రీయ మాధ్యమిక శిక్ష అభియాన్. నెక్స్ట్ క్వశ్చన్ అండి ఎన్ఐఆర్ఎఫ్ స్టాండ్స్ ఫర్ నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్. నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్. నెక్స్ట్ క్వశ్చన్ The first Indian Prime Minister who visited Israel. The first Indian Prime Minister who visited Israel. Sri Narendra Modi. First Indian Prime Minister who visited Israel. Israelకి ఫస్ట్ విజిట్ చేసినది ఎవరంటే నరేంద్ర మోదీ గారు. నెక్స్ట్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ వాస్ కాల్డ్ ఆల్ ఇండియా వార్ మెమోరియల్. వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ వాస్ సో ఇండియా గేట్ అండి. ఆల్ ఇండియా వార్ మెమోరియల్ వచ్చేసి దేనికి సంబంధించి అంటే ఇండియా గేట్కి అండి. నెక్స్ట్ వన్ ది కామన్లీ యూజ్డ్ గ్యాస్ టు ఫిల్ ఇన్కాండిసెంట్ లైట్ బల్బ్ ఈజ్. ది కామన్లీ యూజ్డ్ టు ఫిల్ ఇన్కాండిసెంట్ లైట్ బల్బ్ ఈజ్ ఆర్గాన్. ARGN ఆర్గాన్. నెక్స్ట్ క్వశ్చన్ బేటీ బచావో బేటీ పడావో ఈజ్ వన్ ఆఫ్ ద ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్ ఆఫ్ ద గవర్నమెంట్ లాంచ్డ్. బేటీ బచావో బేటీ పడావో అనేది ఆ ప్రోగ్రామ్ అనేది మనకు గవర్నమెంట్ ఎప్పుడు లాంచ్ చేసిందంటే 2015లో అయితే లాంచ్ చేసిందండి. దేనినంటే బేటీ బచావో బేటీ పడావో అనేది 2015లో అయితే లాంచ్ చేస్తారు. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ ది ఫాలోయింగ్ స్కీమ్స్ వాస్ లాంచ్డ్ బై ద సెంట్రల్ గవర్నమెంట్ ఫర్ డైరెక్ట్ ట్రాన్స్ఫర్ ఆఫ్ LPG సబ్సిడీ ఆల్ ఓవర్ ద కంట్రీ. ది ఫాలోయింగ్ స్కీమ్ వాస్ లాంచ్డ్ బై ద సెంట్రల్ గవర్నమెంట్ ఫర్ డైరెక్ట్ ట్రాన్స్ఫర్ ఆఫ్ LPG సబ్సిడీ ఆల్ ఓవర్ ద కంట్రీ వచ్చేసి పహాల్ అండి. సో పహాల్. నెక్స్ట్ బిట్ విచ్ ఆఫ్ దిస్ ఆప్షన్స్ షోస్ ద స్టెప్స్ ఇన్ మెథడ్ ఆఫ్ స్టడీ లేడ్ డౌన్ ఇన్ ఉపనిషత్స్. సో అక్కడికి మనకు ఈ 20 క్వశ్చన్స్ వచ్చేసి జీకే అండ్ కరెంట్ అఫైర్స్కి సంబంధించినది కంప్లీట్ అయిందండి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇప్పుడు PIకి సంబంధించింది. విచ్ ఆఫ్ దిస్ ఆప్షన్స్ షోస్ ద స్టెప్స్ ఇన్ మెథడ్స్ ఆఫ్ స్టడీ లేడ్ డౌన్ ఉపనిషత్స్. శ్రావణ మనన నిధిధ్యాసన. సో మనకు అన్నీ ఇప్పుడు కనిపిస్తుంటాయి కదా PIలో కూడా ఫస్ట్ చాప్టర్లో వేద విద్యాకాలము ఉపనిషత్తులలో ఇవన్నీ కనిపిస్తుంటాయి. శ్రవణ మనన నిధిధ్యాసన. ఉపనిషత్తులో కనిపించేవి ఏంటంటే శ్రవణ మనన నిధిధ్యాసన. నెక్స్ట్ బిట్ దిస్ ఈజ్ ట్రూ అబౌట్ ద ప్లేస్ ఆఫ్ ద టీచర్ ఇన్ వేదిక్ ఎడ్యుకేషన్. దిస్ ఈజ్ ట్రూ అబౌట్ ద ప్లేస్ ఆఫ్ ద టీచర్ ఇన్ వేదిక్ ఎడ్యుకేషన్ అంటే ఫోర్త్ ఆప్షన్ చూసుకోవాలి. ఇక్కడ ఆప్షన్స్ ఎక్కువ ఇచ్చారు. ది టీచర్ వాస్ రికార్డెడ్ యాజ్ ద స్పిరిచువల్ అండ్ ఇంటలెక్చువల్ ఫాదర్ ఫర్ ద స్టూడెంట్స్. ద టీచర్ వాస్ రికార్డెడ్ యాజ్ ద స్పిరిచువల్ అండ్ ఇంటలెక్చువల్ ఫాదర్ ఫర్ ద స్టూడెంట్స్. వేదిక్ ఎడ్యుకేషన్లో మనము గురువుని చూడండి ఇలా పొలుస్తారు. బట్ ఇప్పుడు ఇలా ఉందా అండి? లేదు కదా. టీచర్ని ఎదిరించే కాలం అండి ఇది. సో ఉపాధ్యాయులకి విలువ అంటూ లేదు ఇప్పుడు ప్రస్తుతానికైతే. సో నెక్స్ట్ వన్ ఐడెంటిఫై ద కరెక్ట్ మ్యాచ్. రిజిస్టర్ వచ్చేసి రిజిస్టర్ ఆఫ్ పే బిల్స్ అకౌంట్ బుక్స్. సో కరెక్ట్గా మ్యాచ్ ఏదైనా ఉందంటే రిజిస్టర్ ఆఫ్ పే బిల్స్ వచ్చేసి అకౌంట్ బుక్స్కి సంబంధించిందండి. నెక్స్ట్ దిస్ ఈస్ ట్రూ అబౌట్ ప్రైవేట్ మేనేజ్మెంట్ ఈస్ ఎస్టాబ్లిషింగ్ టీచర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్. దిస్ ఈస్ ట్రూ అబౌట్ ప్రైవేట్ మేనేజ్మెంట్ ఇన్ ఎస్టాబ్లిషింగ్ టీచర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్. థర్డ్ ఆప్షన్ చూసుకున్నట్టుగా అయితే దే హ్యావ్ టు గెట్ ద రికగ్నిషన్ ఆఫ్ ద గవర్నమెంట్ ఆన్ వన్ హ్యాండ్, అఫిలియేషన్ ఆఫ్ ద యూనివర్సిటీ ఆన్ ద అదర్ హ్యాండ్. దే హ్యావ్ టు గెట్ ద రికగ్నిషన్ ఆఫ్ ద గవర్నమెంట్ ఆన్ వన్ హ్యాండ్, అఫిలియేషన్ ఆఫ్ ద యూనివర్సిటీ ఆన్ ద అదర్ హ్యాండ్. సో ఇది మనకి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ ది ఎయిమ్ ఆఫ్ అడల్సెన్స్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ AEP. ది ఎయిమ్ అడల్సెన్స్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ అనేది ఎవరికి సంబంధించిందంటే టు ఎంపవర్ యంగ్ పీపుల్ విత్ యాక్యురేట్ ఏజ్ అప్రోప్రియేట్ అండ్ కల్చరల్లీ రిలివెంట్ ఇన్ఫర్మేషన్.
ప్రమోట్ హెల్దీ యాటిట్యూడ్స్ అండ్ డెవలప్ స్కిల్స్ టు ఎనేబుల్ దెమ్ టు రెస్పాండ్ రియల్ లైఫ్ సిచ్యువేషన్ ఇన్ పాజిటివ్ అండ్ రెస్పాన్సిబుల్ వేస్. ఇన్ కేస్ మనకు ఇలాంటి పెద్ద క్వశ్చన్స్ ఇచ్చారనుకోండి, ఇక్కడ ఇన్ కేస్ మీకు అర్థం కాకపోయి మీరు ఆ బిట్టు వదిలేయాలి అనే సిచ్యువేషన్లో ఏదైతే మనకు ఆప్షన్స్లో ఎక్కువగా ఉంటుందో ఆ ఆప్షన్ పెట్టేసేయండి. ఎలా నెగిటివ్ మార్క్స్ ఉండవు కాబట్టి మీరు ఎలా దాన్ని వదిలేయడం కంటే కనీసం ఈ యొక్క మెథడ్ ఫాలో అయితే యూజ్ ఉంటుందండి. అఫ్కోర్స్ సమ్టైమ్స్ నేను కూడా అలానే చేస్తాను. ఖచ్చితంగా ఇదే ఆన్సర్ కానీ అయితే పెట్టేసేయండి. లేదు ఇంకా దాన్ని వదిలేస్తా అంటే వదిలేయడం కంటే ఏదో ఒక ఆప్షన్ పెట్టడమే మేలు కదా అండి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. వెన్ డిడ్ ద నేషనల్ పాపులేషన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్ ఇనిషియేటెడ్? వెన్ డిడ్ ద నేషనల్ పాపులేషన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్ ఇనిషియేటెడ్? ఎప్పుడంటే 1979. నెక్స్ట్ 27th క్వశ్చన్ చూడండి. యాజ్ పర్ ఆర్టీ యాక్ట్ 2005 which one is true regarding the time limit for filling the appeals? As per RT Act 2005 which one is true regarding the time limit for filling the appeals? సో దీనికి సంబంధించిన ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ అండి మనకి. ఫస్ట్ అపియల్ షుడ్ బి ఫిల్డ్ విత్ ఇన్ 30 days ఫ్రమ్ ద ఎక్స్పైరీ ఆఫ్ ద ప్రిస్క్రైబ్డ్ టైమ్ లిమిట్ ఆన్ ఫ్రమ్ ద రిసిప్ట్ ఆఫ్ ద డెసిషన్. సో 30 days లోపల మనకు వాళ్ళ యొక్క రిసిప్ట్ ఆఫ్ ద డెసిషన్ అనేది మనకి ఇవ్వాలండి. సో అంతవరకు 30 days వరకు అయితే మనకైతే టైం ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్. వెన్ వాస్ ద యూనివర్సల్ డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ UDHR అడాప్టెడ్ బై ద జనరల్ అసెంబ్లీ ఇన్ ఇండియా? వెన్ వాస్ ద యూనివర్సల్ డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్? సో 10th December 1948 అండి. 10th December 1948. నెక్స్ట్ క్వశ్చన్. కంప్లీట్ ద సెంటెన్స్ విత్ అప్రోప్రియేట్ వర్డ్ అకార్డింగ్ టు NCF 2005. సెకండరీ స్కూల్ ఈజ్ ఏ పీరియడ్ ఆఫ్ ఇంటెన్స్ ఫిజికల్ చేంజ్ అండ్ ఫార్మేషన్ ఆఫ్ ఐడెంటిటీ. సో దీనికి సంబంధించిన ఆన్సర్ ఐడెంటిటీ. నెక్స్ట్ 13th క్వశ్చన్ అండి. ఇక్కడికి మనకు PIEస్కి సంబంధించినవి అయిపోతాయి. సెలెక్ట్ ద ఓడ్ వన్ అవుట్ ఫ్రమ్ ద లిస్ట్ ఆఫ్ డిఫరెంట్ స్ట్రీమ్స్ గివెన్ బిలో. Select the odd one out from the list of different streams given below. థర్డ్ ఆప్షన్ ద ఎథిస్టిక్స్ స్ట్రీమ్ అండి. ఎథిస్టిక్స్ స్ట్రీమ్. సో ఇదండి మనకు PIE అలాగే జీకే అండ్ కరెంట్ అఫైర్స్కి సంబంధించిన 30 వరకు అయితే క్వశ్చన్స్. అండ్ నెక్స్ట్ వీడియో ఈవినింగ్ కల్లా ప్రొవైడ్ చేస్తానండి. సో ఆ వీడియోలో వచ్చేసి సైకాలజీ వీలైతే కంటెంట్ కూడా క్వశ్చన్స్ అయితే చెప్పుకుందాం. సో ఐ హోప్ మీకు క్లాస్ నచ్చిందని అనుకుంటున్నానండి. క్లాస్ నచ్చితే ప్లీజ్ టు లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.